హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. ఈరోజు మనము ఫిబ్రవరి లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. అంటే 22 నుంచి 28 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నేను వీడియో అప్లోడ్ చేయడంలో కాస్త లేట్ అయింది. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఈజ్ ఏ బైలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియా విత్ విచ్ కంట్రీ. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ ఏ టూ కంట్రీస్ మధ్యలో జరిగింది అని అంటే ఇండియా అండ్ ఒమన్. మనకి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఎయిర్ ఎక్సర్సైజ్ నావీ ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకుంటారు అని అంటే టూ కంట్రీస్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ టూ కంట్రీస్ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని షో చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేది జరుపుకుంటారనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్లో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అని అంటే లైక్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఈజ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అలా అన్న అడగొచ్చు, లేదా ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అనేది అయినా అడగొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఈ టూ ఏరియా నుంచి తప్ప మనకి అంత పెద్దగా ఏం అడగరు. ఎక్కడ జరిగింది, ఏ టూ కంట్రీస్ మధ్యలో జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఇండియా అండ్ ఒమన్ మధ్యలో టూ కంట్రీస్ మధ్యలో ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అండ్ అదే విధంగా ఎక్కడ జరిగింది అని అంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేశారు అంటే ఏం మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది అని అంటే ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ కేపబిలిటీ అండ్ ఇంటర్ ఆపరేషనబిలిటీ బిట్వీన్ ద టూ ఎయిర్ ఫోర్సెస్. అంటే ఏంటి అంటే టూ కంట్రీస్ మధ్యలో ఇండియా అండ్ ఒమన్ కంట్రీస్ మధ్యలో ఉన్న ఆపరేషనల్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి షో చేయడానికి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఏ టూ కంట్రీస్ మధ్యలో జరిగింది, ఇండియా అండ్ ఒమన్. అండ్ ఎక్కడ జరిగింది ఎక్సర్సైజ్ అనేది అంటే రాజస్థాన్లోని జోధ్పూర్ ఏరియాలో జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. విచ్ ఫిల్మ్ వన్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ద దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ 2022. సో దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే ఏ మూవీకి వచ్చింది అని అంటే షేర్షా మూవీకి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి రణ్వీర్ సింగ్కి వచ్చింది. ఏ మూవీకి గాను వచ్చింది అంటే 83 మూవీకి గాను రణ్వీర్ సింగ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి కృతి సనన్కి మిమీ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. సో బెస్ట్ ఫిల్మ్ ఏది షేర్షా, అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి రణ్వీర్ సింగ్, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి కృతి సనన్. సో ఇంకొన్ని మనము అవార్డ్స్ అనేది చూద్దాము. దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్లో వచ్చిన విన్నర్స్. ఇక్కడ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పుష్ప మూవీకి వచ్చింది. అండ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి షేర్షా మూవీకి, బెస్ట్ యాక్టర్ వచ్చేసి రణ్వీర్ సింగ్ ఫర్ 83 మూవీకి, అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి కృతి సనన్ ఫర్ మిమీ మూవీకి వచ్చింది. అండ్ అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి కెన్ జోష్ ఫర్ స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్ మూవీకి గాను కెన్ జోష్కి రావడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ కేటగిరీస్. ఇంకా అదర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి లైక్ సపోర్టింగ్ యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్టర్, ఈ మూవీ టీవీ షోస్కి సంబంధించి అవార్డ్స్ కూడా ఉన్నాయి. మనకి మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఈ ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ బెస్ట్ ఫిల్మ్ ఏది, బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ ఇవి అడుగుతారు. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్. సో ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పుష్పకి, బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి షేర్షా. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ అయిపోయింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇంకొకటి ఇది దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ ఎక్కడ ఇచ్చారు అని అంటే ముంబైలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ హ్యాస్ గాట్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిసోన్మెంట్. సో రీసెంట్గా మనకి ఫోర్డర్ స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని, ఫార్మర్ సీఎం ఈయన, బీహార్ సీఎం, ఈయనకి 5 years ఇంప్రిసోన్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఏంటి 5th ఫోర్డర్ స్కామ్ కేస్ అంటే ఏంటి అని అంటే ఈయన సీఎంగా ఉన్నప్పుడు, బీహార్ సీఎంగా ఉన్నప్పుడు స్టేట్ ట్రెజరీ నుంచి 139.5 crores రూపీస్ అనేది ఇల్లీగల్గా విత్డ్రాల్ చేశారనమాట. సో దేని ద్వారా ఈ ఫోర్డర్ అంటే ఏంటి అంటే దానా, మనం దానా అంటాం కదా, అది అనమాట. సో ఈ దానా కుంభకోణంలో ఈయనకి 5 years ఇంప్రిసోన్మెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట కోర్టు. అండ్ అదేవిధంగా 60 lakhs రూపీస్ ఫైన్ కూడా వేయడం జరిగింది ఈ ఫోర్డర్ స్కామ్, 5th ఫోర్డర్ స్కామ్ కేసు కింద లాలూ ప్రసాద్ గారికి 5 years ఇంప్రిసోన్మెంట్ అండ్ 60 lakhs రూపీస్ ఫైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అని అనేది నేను చెప్పాను, ఇల్లీగల్గా 139 crores రూపీస్ని విత్డ్రాల్ చేసుకోవడం జరిగిందనమాట స్టేట్ ట్రెజరీ నుంచి ఈ ఫోర్డర్ స్కామ్లో.
ఓకే. ఇది మనకి ఎన్ని ఇయర్స్ అండ్ ఫైన్ ఎంత అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 5 ఇయర్స్ అండ్ 60 lakhs ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ ఇస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అబ్జర్వ్డ్. సో నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. ఈ ఫిబ్రవరి మంత్ కూడా చేయలేదు, ఇంకా చేస్తాను. సో దాంట్లో భాగంగా ఇది ఒకటి ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సో ఛత్రపతి శివాజీ మహారాజు మనందరికీ తెలిసిన విషయమే కదా. సో గ్రేట్ లీడరు, మహారాష్ట్రకి చెందిన పర్సన్. సో ఈయనది మన ఫిబ్రవరి 19th జయంతిగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శివాజీ గారు మరాఠా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు, మనందరికీ తెలుసు. ఈయన ఫిబ్రవరి 19th పూణేలో జన్మించడం జరిగింది. ఆయన వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి జిజుబాయ్ అండ్ షాహ్నీ భోన్స్లే, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పేరెంట్స్. సో మరాఠా కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనేది మనకు తెలిసిన విషయం, ఛత్రపతి శివాజీ గారు. ఫిబ్రవరి 19th మనకి ఈయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ టాప్ ర్యాంక్డ్ T20 టీమ్ ఇన్ ద లేటెస్ట్ ICC T20 టీమ్ ర్యాంకింగ్. సో ఏ కంట్రీకి వచ్చింది అని అంటే ఇండియాకి వచ్చింది. అండ్ ఇందులో ఇండియా అండ్ చైనా ఇద్దరు కూడా సేమ్ రేటింగ్లో ఉన్నారు. బట్ ర్యాంకింగ్ విషయంలో ఇండియా కాస్త టాప్ ఉండడంతో ఇండియాకి టాప్ ర్యాంక్ వచ్చింది. అండ్ తర్వాత ఇంగ్లాండ్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి పాకిస్తాన్, ఫోర్త్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉండడం జరిగింది. సో వరల్డ్స్ T20 టాప్ ICC T20 టీమ్ ర్యాంకింగ్లో టాప్ కంట్రీ ఏది అని అంటే ఇండియా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ విత్ 37 మెడల్స్ ఇన్ 2022 వింటర్ ఒలింపిక్స్. సో రీసెంట్గా వింటర్ ఒలింపిక్స్ జరిగాయి ఫిబ్రవరి 20న. హోస్ట్ ఎక్కడ జరిగాయి అంటే చైనాలోని బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ అనేది జరిగాయి. వెరీ ఇంపార్టెంట్. వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే బీజింగ్లో. అండ్ ఈ గేమ్స్ ఏదైతే ఉందో వింటర్ ఒలింపిక్స్, ఈ ఫిబ్రవరి 20న ఇది గేమ్స్ ఎండ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో విన్ అయిన ఫస్ట్ టాప్ ప్లేస్ ఏ కంట్రీ అంటే నార్వే. సో నార్వే టోటల్గా 37 మెడల్స్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఈ 37 మెడల్స్లో 16 గోల్డ్ విన్ అవ్వడం జరిగింది. సో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? బీజింగ్లో జరిగాయి. టాప్ కంట్రీ ఏది విన్ అయింది? నార్వే. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC అథ్లెట్స్ కమిషన్ హ్యాస్ రీఎలెక్టెడ్ హూమ్ యాజ్ ఇట్స్ చైర్. సో రీసెంట్గా IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎవరిని చైర్మన్గా రీఎలెక్ట్ చేసింది అని అంటే ఎంఆ తెర్హాని చైర్మన్గా ఎలెక్ట్ చేయడం జరిగింది IOCకి. అండ్ ఈవిడ ఎవరు అని అంటే ఫిన్లాండ్ హాకీ ప్లేయరు. సో ఈవిడ్ని చైర్మన్గా IOC చైర్మన్గా కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? ఎంఆ తెర్హో. సో నెక్స్ట్ వచ్చి హౌ మెనీ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బై ఇండియా ఫ్రమ్ ఫ్రాన్స్. సో మనకి ఈ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఏ కంట్రీ నుంచి మనం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ కంట్రీ నుంచి తీసుకుంటున్నాము? ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాం. సో ఇప్పటి వరకు అంటే యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 22 వరకు మనకి టోటల్గా 35 రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మనం ఫ్రాన్స్ నుంచి ఇండియాకి దిగుమతి చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే టోటల్గా మనము ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తీసుకోవాలని అగ్రిమెంట్ పెట్టుకున్నాము 2016లో. సో ఈ అగ్రిమెంట్ కాస్ట్ ఎంత అంటే 59,000 crores రూపీస్. సో ఇప్పటివరకు మనకి ఫిబ్రవరి 22 వరకు 35 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మన ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, అది మేబీ మార్చ్ ఏప్రిల్లో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా వచ్చేస్తుంది. సో టోటల్గా ఫ్రాన్స్ నుంచి మనము రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎన్ని దిగుమతి చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎన్ని అంటే 36. అండ్ ఇంకొకటి రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఏ కంట్రీ నుంచి తీసుకుంటున్నాము ఇండియా అని అంటే ఫ్రాన్స్ కంట్రీ నుంచి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2022 యాజ్ పర్ ద మోడీ. సో మనకి ఒక్కొక్క ఆర్గనైజేషన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దాంట్లో మోడీ అనేది కూడా ఒకటి రేటింగ్ ఏజెన్సీ. ఇది మనకి జీడిపి గ్రోత్ 2022కి గాను 9.5% ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ 2021కి గాను 7% ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ 5.5% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అని మోడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, మనకి ఈ మోడీ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే అనౌన్స్ చేస్తుందో జీడిపి గ్రోత్ రేట్, ఇది మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో 2021లోనేమో 7%, 2022 ఈ ఇయర్ ఏమో 9.5%, అండ్ నెక్స్ట్ ఇయర్ 2023కి గాను 5.5%. ఈ 3 years ప్రీవియస్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఇయర్ జీడిపి గ్రోత్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ 2022కి గాను 9.5%ని అనౌన్స్ చేయడం జరిగింది మోడీ రేటింగ్ ఏజెన్సీ.
అదేవిధంగా ఇండియా రేటింగ్ కూడా తన జీడిపి గ్రోత్ రేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత అంటే 8.6% ఉండొచ్చు ఈ ఇయర్ 2022కి గాను 8.6% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అని ఇండియా రేటింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో మూడీ వచ్చేసి ఎంత ఎంత చెప్పింది 9.5% అండ్ ఇండియా రేటింగ్ వచ్చేసి 8.6% చెప్పడం జరిగింది. అండ్ ఎర్లియర్ ఇంతకు ముందుకి 2021లో ఈ ఇండియా రేటింగ్ ఎంత ఉండొచ్చు, ఇండియా రేటింగ్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు అని అనౌన్స్ చేసింది 9.2% ఉండొచ్చు అని 9.2% ఉంటుంది అని అనౌన్స్ చేసింది. అండ్ 2022కి గాను 8.6% ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మూడీ వచ్చేసి 9.5% ఉంటుంది 2022కి గాను ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పింది. అండ్ ఇండియా రేటింగ్ వచ్చేసి 8.6 ఉంటుంది, 8.6% ఉంటుంది అని అనౌన్స్ చేసింది. సో కాస్త డిఫరెన్స్ చూసుకోండి, మూడీ ఇండియా రేటింగ్ ఎంత చెప్పింది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ థమ్స్అప్. సో థమ్స్అప్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేసింది అని అంటే షారూక్ ఖాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంతకు ముందుకు షారూక్ ఖాన్ గారు పెప్సీ కూల్ డ్రింక్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. సో ప్రెసెంట్ ఇప్పుడు థమ్స్అప్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం అయింది. అండ్ మనకి ఈ కోకో కోలా కంపెనీ ఉంది కదా, సో అది థమ్స్అప్ అక్వైర్ చేసుకోవడం జరిగిందనమాట 1993లో. సో ప్రెసెంట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, షారూక్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ రైల్వే బిల్డింగ్ ద ఇండియాస్ ఫస్ట్ కేబుల్ రైల్ బ్రిడ్జ్ ఇన్ విచ్ స్టేట్. సో చాలా ఇంపార్టెంట్, కేబుల్ రైల్ బ్రిడ్జ్ ఎక్కడ బిల్డ్ చేసింది ఇండియన్ రైల్వే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ ఏ రివర్ మీద ఇది బిల్డ్ చేస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ రివర్ మీద, అంజీ రివర్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని అంజీ రివర్ మీద ఈ ఫస్ట్ కేబుల్ రైల్ బ్రిడ్జ్ని ఇండియన్ రైల్వే బిల్డ్ చేయబోతుంది. సో దీని పొడవు వచ్చేసి లెంత్ వచ్చేసి 473.25 మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 331 మీటర్స్ హైట్ అనేది ఉండబోతుంది అనమాట. సో టోటల్గా 96 కేబుల్స్ అనేది ఉంటాయి. లైక్ మనకి కేబుల్ బ్రిడ్జ్ మన తెలంగాణలో ఎలా అయితే ఉందో అదేవిధంగా దాని మీద రైల్ బ్రిడ్జ్ని బిల్డ్ చేయబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియన్ రైల్వే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ రైల్ బ్రిడ్జ్ ఏ స్టేట్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఏ రివర్ మీద ఉంది, అంజీ రివర్. వెరీ ఇంపార్టెంట్ ఈ 2 బిట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి The inaugural event of Science Festival Vigyan Sarvatra Pujyate was held at which state? సో ఎక్కడ జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది. మనకి ఫిబ్రవరి 28న సైన్స్ డే కదా, నేషనల్ సైన్స్ డే కదా. సో దాంట్లో భాగంగానే ఈ విజ్ఞాన్ సరస్వత పూజ్యతే సైన్స్ ఫెస్టివల్ని న్యూఢిల్లీలో జరుపుకున్నారనమాట. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు కూడా. అంటే ఇది దేంట్లో భాగంగా అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని కమరేట్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలని ఒక భాగంగా ఈ విజ్ఞాన్ సరస్వత పూజ్యతే సైన్స్ ఫెస్టివల్ని న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక మెగా ఎక్స్పో, సైన్స్ బుక్ ఫెయిర్ అని చెప్పొచ్చు. సో చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. సో నెక్స్ట్ వచ్చేసి ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్. వెరీ ఈజీ మనకి. సో ఖజురహో ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో డాన్స్ ఫెస్టివల్ కూడా ఇట్ బిలాంగ్ టు ద మధ్యప్రదేశ్. సో ఇది 1 వీక్ ఫెస్టివల్ ఉంటుంది, క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్స్. ఇది 20 నుంచి 26 ఫిబ్రవరి వరకు జరిగిందనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఈ ఈవెంట్లో, ఈ ఫెస్టివల్స్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఎక్కడ, మధ్యప్రదేశ్లో జరుపుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గురుగ్రామ్. సో గురుగ్రామ్కి గాను బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే తనిష్కా కోటియా అండ్ రితికా కోటియా. వీళ్ళిద్దరూ కూడా చెస్ ప్లేయర్స్, సిస్టర్స్. వీళ్ళిద్దరూ గురుగ్రామ్కి బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, తనిషా కోటియా అండ్ రితికా కోటియా. సో నెక్స్ట్ వచ్చేసి who has become the new chairman of Andhra Pradesh Public Service Commission. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే గౌతమ్ సవాంగ్ని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఇంతకు ముందుకి డీజీపీగా ఉండేవారు ఏపీకి. 2019 నుంచి ఈయన డీజీపీగా ఉండేవారు. సో ఆయన ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట, చైర్మన్గా. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇండియా జపాన్ జాయింట్ ఎక్సర్సైజ్ ఎక్స్ ధర్మా గార్డియన్ 2022 టు బి హెల్డ్ ఇన్ విచ్ అంటే ఎక్కడ అంటే
కర్ణాటకలో జరుగుతుంది. సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఈ జాయింట్ ఎక్సర్సైజ్ 2 కంట్రీస్ మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్ ఇంపార్టెంట్. ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నదనేది ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ ఈ ఎక్సర్సైజ్ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో, ఈ ఎక్సర్సైజ్ ఎక్స్ ధర్మ గార్డియన్స్ 2022 ఎక్కడ జరిగింది? కర్ణాటకలో జరిగిందనమాట. సో, ఏ 2 కంట్రీస్ మధ్యలో జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఏ 2 కంట్రీస్? ఇండియా అండ్ జపాన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్ స్కీమ్ సెలబ్రేటెడ్ విచ్ యానివర్సరీ ఇన్ 2022? సో ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పీఎం కిసాన్ స్కీమ్ 3rd యానివర్సరీ. అండ్ ఈ పీఎం కిసాన్ స్కీమ్ అనేది మనకి 2019 ఫిబ్రవరి 24న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ పీఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే, మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎవ్రీ ఇయర్ 6,000 రూపీస్ అనేది ఫార్మర్స్ అకౌంట్స్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ 4 monthsకి 2,000 లెక్కన ఇయర్కి 6,000 రూపీస్ అనేది ఎవ్రీ ఫార్మర్ అకౌంట్లో డెబిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్. సో పిఎం కిసాన్ స్కీము మనకి 2019లో లాంచ్ చేశారు. సో ఈ ఇయర్కి ఫిబ్రవరి 24th 2022కి 3 years కంప్లీట్ అయిపోయింది. సో ఇది 3rd యానివర్సరీ. అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 11.78 crores ఫార్మర్స్ అనేవాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అండ్ 1.82 lakh crores రూపీస్ అనేది ఈ స్కీమ్ కింద స్పెండ్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. పిఎం కిసాన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2019 ఫిబ్రవరి 24th. అండ్ ఎవ్రీ ఇయర్ 6,000 రూపీస్ ఫార్మర్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఫస్ట్ ఉమెన్ సిఇఓ బై ఐకియా ఇండియా? సో మనకి ఈ ఐకియా ఇండియాకి ఫస్ట్ ఉమెన్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే సుసానే పుల్వేరర్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2022 ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్? వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండెక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 43rd ర్యాంక్. అండ్ ఈ ర్యాంక్ని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో మనకి టాప్ ప్లేస్లో ఉన్నది ఎవరు, ఏ కంట్రీ అని అంటే యుఎస్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. అండ్ మనం వచ్చేసి ఇండియా వచ్చేసి 43rd ప్లేస్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హోస్ట్ రోజ్ ఫెస్టివల్ యాన్యువల్లీ? సో రోజ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? చండీగఢ్లో జరుగుతుంది. అండ్ ఇది జార్ఖండ్లోని జకీర్ హుసేన్ రోజ్ గార్డెన్లో ఈ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఎక్కడ అంటే చండీగఢ్. సో వెరీ ఇంపార్టెంట్. రోజ్ ఫెస్టివల్ ఎక్కడ? చండీగఢ్లో. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ డే? ఇండియాలో ఎక్కడ అంటే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎందుకు ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే ఆ రోజున సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని డిస్కవరీ చేయడం జరిగిందనమాట. మనం సైన్స్లో ఫిజిక్స్లో మనం విన్నాము. సో ఆ రోజున అనౌన్స్ చేశారు. అండ్ 1930లో ఆ రామన్ ఎఫెక్ట్కి గాను నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో అందుకని ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము సివి రామన్ మెమరీ కింద. సో ఈ ఇయర్ నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో వెరీ ఇంపార్టెంట్. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఫిబ్రవరి 28. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఈ రెండు కూడా మనకి ఈ ఏరియాలో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆపరేషన్ గంగా వాజ్ లాంచ్డ్ టు బ్రింగ్ బ్యాక్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీస్ నుంచి మన ఇండియన్స్ని తీసుకురస్తున్నారు ఆపరేషన్ గంగా పేరుతోటి అని అంటే ఉక్రెయిన్. మనకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది కదా. సో అక్కడ చిక్కుకున్న మన భారతీయుల్ని సేఫ్గా ఇండియాకి తీసుకురావడానికి మన ఇండియా ఆపరేషన్ గంగా అనే పేరుతోటి ఇండియన్స్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది ఇండియన్స్ మన ఇండియన్స్ ఉక్రెయిన్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఆ ప్రాసెస్ పేరు ఏంటి అని అంటే ఆపరేషన్ గంగా. వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ గంగా ద్వారా మన ఇండియన్స్ ఉక్రెయిన్లో ఉన్న మన ఇండియన్స్ని మన ఇండియాకి తీసుకువస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి చనిపోయిన వాళ్ళు చూద్దాము. సో ఫ్రీడమ్ ఫైటర్ శకుంతలా చౌదరి పాస్డ్ అవే అట్ 102 years. షీ వాజ్ ఫ్రమ్. సో ఈవిడ ఏ స్టేట్కి సంబంధించిన ఆవిడ అంటే అస్సాం స్టేట్కి సంబంధించిన ఆవిడ. ఈమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ గాంధీ అండ్ సోషల్ వర్కర్ కూడా. సో ఈవిడ 102 years అప్పుడు చనిపోవడం జరిగింది. సో అస్సాంలో.
అండ్ ఈవిడ్ని పాపులర్‌గా ఏమని పిలుస్తారు అంటే శకుంతల బైడియో అనే పేరుతోటి ఈవిడ్ని పిలవడం జరుగుతుంది. సో, ఈవిడ చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చూద్దాము. హూ హాస్ ఆథర్డ్ ద బుక్ టైటిల్ 'ద ఫౌండర్ ద స్టోరీ ఆఫ్ పైపల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హూ షేప్డ్ సిలికాన్ వ్యాలీ'. ఈ బుక్ రాసింది ఎవరు అనంటే జిమ్మీ సోనీ. అండ్ ఈయన ఈ డిజిటల్ పేమెంట్ మల్టీనేషనల్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయో పేపాల్ ఇవన్నీ కూడా వాటి గురించి ఈ బుక్‌లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ బుక్ ఎవరు రాసారు? జిమ్మీ సోనీ. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఆథర్ ఆఫ్ ద బుక్ 'ద గ్రేట్ టెక్ గేమ్ షేపింగ్ జియోపాలిటిక్స్ అండ్ డెస్టినీస్ ఆఫ్ నేషన్స్'. సో, ఈ బుక్ ఎవరు రాసారు అనంటే అనిరుద్ సూరి గారు ఈ బుక్‌ని రాయడం జరిగింది. అంటే ఈ బుక్‌లో ఈయన ఏమని మెన్షన్ చేశాడు అంటే, ఏ కంట్రీ అయినా టెక్నాలజీని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తుంది, ఏ విధంగా డెవలప్ చేస్తుంది అనేది మనకి ఈ బుక్‌లో ఆయన మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ఇది మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పొచ్చు. అండ్ ఈ వీక్‌లో నేను ఏదైనా కరెంట్ అఫైర్ మిస్ అయితే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మిగతా వాళ్ళకి కూడా అది యూస్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.